ఇక్కడ స్మైల్ చూడండి. మంగళం నవ్వేసింది, మంగళం నవ్వేసింది. ఆహా, ఎంత నిబ్బరం దుర్గమ్మ. అంతా నవ్వాం గాని ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా నువ్వు మాత్రం నవ్వకుండా. గెలవాలనే పట్టుదల అంటారు. ఇప్పుడు వస్తాను. నాన్న ఉద్దేశం కూడా అదేనమ్మా. నువ్వేం దాన్ని అపార్థం చేసుకోకు. అంతే వదినా. ఏదైతేనే నువ్వు గెలవడం మాకు సంతోషం. ఏదైతేనే అంటావేంటి? నువ్వన్నదే పట్టుదల అంటున్నాను. తన ఉద్దేశం అది కాదత్తయ్యా. నువ్వు మధ్యలో పుల్లలు పెట్టడం కాస్త ఆపుతావా? అత్తయ్యా, నువ్వు ఇలా రా. దేనికి? రా అత్తయ్యా, నీకు శభాష్ రాణి కిరీటం పెట్టి గౌరవించడానికి. మావయ్య నువ్వురా. నేనెందుకురా? స్వాతి, ఆ కిరీటం ఇవ్వు మావయ్యకి. మావయ్య మావయ్య, అలా సైలెంట్ గా కిరీటం పెట్టకూడదు మావయ్య. మరి శభాష్ రాణి అని పెట్టాలి. కరెక్ట్ ఆదిత్య, అలాగే పెట్టాలి మావయ్య. శభాష్ రాణి, శభాష్ రాణి. ఏంట్రా అలా చూస్తున్నావు? అద్భుతం. ఆ సూర్యకిరణాల కాంతి నీ మీద పడుతుంటే నీ అందం మరింత పెరుగుతుంది. అందుకే అలానే చూస్తున్నాను. నువ్వు ఆదిత్యవే కదా. నీ చూపుల కిరణాలు నా మీద పడ్డాకే కదా నేను నీ దాన్నయ్యాను. నా అందం పెరగడానికి నీ చూపులే కారణం. అబ్బబ్బబ్బబ్బా, పొద్దు పొద్దున్నే అసలు రివర్స్ పంచ్ ఏం వేసావే? నువ్వు మాటలతో నన్ను పడగొట్టలేవురా. నీ మాటలు, నీ తెలివితేటలన్నీ మీ అమ్మ వరకే, నా ముందు చల్లవు. ఇక్కడ తులసి అమ్మ అంత త్వరగా మోసపోదు. అలా నించొని చూడ్డమైనా సాయం చేసేదేమైనా ఉందా? నీ భార్య ఎండలో కూర్చుని ముగ్గులు వేస్తూ కందిపోతూ ఉంది. రారా, సరదాగా ముగ్గులో రంగులు నింపు. నేను రంగులు నింపడం ఏంటి? అది కాదురా, రంగవల్లిలో రంగులు నింపితే బతుకులో రంగులు నిండుతాయి. మన జీవితంలో కూడా సంతోషాల రంగులు పూస్తాయి. రా, వచ్చి రంగులు వేయి. తప్పకుండా వేస్తానే. నువ్వు చెప్తే నేను కాదంటానా? నీకు సాయం చేయడం అంటే నాకు చాలా ఇష్టం. వస్తున్నాను.
చూడటానికి ఎంత బాగున్నారు. సీతారాములు లాంటి జంట మీది. అల్లుడు, మా అమ్మాయి సూపరం. అందంలో అణుకోలో నిన్ను మించిపోయింది. చెమ్మక చెల్ల అక్క బావలిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టినట్టున్నారు. మీలాంటి జంటని ఇప్పటి వరకు నేనెప్పుడు చూడలేదక్కా. ఇలాంటి జంట ఇప్పటి వరకు చూడటమే కాదు, ఇక మీద కూడా కనిపించకపోవచ్చు. వీళ్ళ వినయం చూస్తుంటే ముచ్చటేస్తుంది. చెమ్మక చెల్ల, సంక్రాంతికి నవదంపతులను మన ఇంటికి పిలిచి మంచి పని చేసావు నాన్న. వీళ్ళని తీసుకురావడంతో ఈ ఇంటికి కొత్త సంతోషాలు తీసుకొచ్చినట్టుంది నాన్న. ఏంటన్నానమ్మా నువ్వు? అది చూడు, అందరితో మెప్పు పొందుతుంది. ఆ తులసి ఇలా అందరితో మంచిదనిపించుకుని అందరినీ దాని వైపు తిప్పుకుంటుందనే అత్తయ్యని దాన్ని తీసుకురావద్దని చెప్పాను. అత్తయ్యని తెలివిగా బోల్తా కొట్టించి అత్తయ్య దాన్ని ఊరికి తీసుకొచ్చేలా చేసింది. ఇప్పుడు చూడు, అదే దాని ఓవర్ యాక్షన్. చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది. ఏంటి నానమ్మా, మంచినీళ్ళు తాగుతావా? ఏంటి నువ్వు దాన్ని చూసినప్పుడల్లా ఏదో సైకిల్ చేస్తున్నావు? దాని గురించి ఏమైనా చెప్పాలా? ఏమైనా తెలిసిందా? ఏ విషయం గురించి నానమ్మా? దాని గురించి తెలుసుకోవాలంటే నానమ్మకి వీలైనంత తొందరగా మాటలు రావాలి. నానమ్మ, నిన్ను ప్రెసిడెంట్ గారు చెప్పిన పక్కూరు నాటు వైద్యం దగ్గరికి తీసుకెళ్లి వైద్యం చేయిస్తాను. నీకు మాటలు వచ్చిన తర్వాత అప్పుడు దీని సంగతి చెప్తాను. పద. నమస్కారం అండి. నమస్కారం. ఎవరమ్మా నువ్వు? మీది ఈ ఊరేనా? మిమ్మల్ని ఎప్పుడు ఈ ఊర్లో చూడలేదే. మాది ఈ ఊరు కాదండి. మేము ఈ ఊరు ప్రెసిడెంట్ గారి ఇంటికి వచ్చాం. ఆయన
ఆయనకి చుట్టాలం మేము. మా నాన్నమ్మకి వైద్యం చేయించడానికి ఆయన మీ దగ్గరికి పంపించారు. ఓహో, మీరేనా పట్నం నుంచి వచ్చింది? ఈవిడ గురించి సర్పంచ్ గారి ఫోన్లో అన్ని విషయాలు చెప్పారులేండి. ఆ, అసలు ఏం జరిగిందమ్మా? ఇంతకు ఈవిడికి మాట చెయ్యి ఎలా పడిపోయాయి? అది ఆ షాక్ లో ఆవిడకి మాట పోయింది. దెబ్బలు బాగా తగిలాయి. దాంతో ఆమె కాళ్ళు కూడా పడిపోయాయి. ఆ రోజు నుంచి ఇలా వీల్ చైర్ లోనే కూర్చుంది మా నానమ్మ. కదలట్లేదు, మెదలట్లేదు, నోట్లోంచి మాట కూడా రావట్లేదు. మీరే వైద్యం చేసి మా నానమ్మని బాగు చేయాలండి. నువ్వేం కంగారు పడకమ్మా. ఇటువంటి కేసుల గతంలో నేను చాలా చూశాను, వైద్యం చేశాను. నేను ఒక్కసారి వైద్యం చేస్తే మళ్ళీ మళ్ళీ ఇక్కడికే వస్తారు. అంటే నా ఉద్దేశం నేనంత మంచిగా వైద్యం చేస్తానని. ఎటువంటి సమస్య వచ్చినా పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వస్తారు అంటున్నాను. ఏమ్మా, నొప్పిగా ఉందా? చెప్పమ్మా, చెప్పమ్మా, నొప్పిగా ఉందా? ఎహె. మా నానమ్మ మాట్లాడగలిగేదే అయితే ఇక్కడి దాకా ఎందుకు వస్తాము? అవునవునవును, కరెక్టే కదా. ఆవిడ మాట్లాడలేదు కదా. నాకు కొంచెం మతి మరుపులే అమ్మా. మతి మరుపా? కంగారు పడకు. నాకు మతి మరుపు ఉన్నా కూడా నీ వైద్యం బాగా చేస్తాను. మతి మరుపే, వైద్యం వైద్యమే. ఏదమ్మా, ఒక్కసారి నాలుక అని బయటికి తిరగమ్మా. మీరు చెప్పేది ఆవిడకి వినపడినా ఆవిడ నోరు తెరిచే పరిస్థితుల్లో లేదండి. ఓ అవునవును, కరెక్టే కదూ. కంగారు పడవలసిన పని లేదు. ఈ మందు రాస్తే ఈవిడికి మాట, చెయ్యి, కాలు అన్నీ వచ్చేస్తాయి. స్వాతి, నువ్వు ఇలా చూస్తూ ఉంటే ఇంకెప్పుడు చేస్తావు? తొందర చేయి. తొందర చేయి. రేపు పెళ్ళైన తర్వాత ఏం చేస్తావు? తొందర చేయి. నేర్చుకో. ఇదిగో మీ అమ్మని చూసి నేర్చుకో. అమ్మా, నువ్వు అక్కడికి వెళ్ళి మిక్సీ సరే అమ్మా, నువ్వు ఇది చూడు.
అమ్మా నాకు మాట వచ్చింది. అవునే, నాకు మాట వచ్చింది. మాటే కాదే, చెయ్యి కూడా వచ్చింది. ఈ చెయ్యి కూడా వచ్చింది. అయితే ఒక్కసారి లేచి నిలబడండి అమ్మా. ఆ, మెల్లగా మెల్లగమ్మా. ఆ, ఆ. ఆ, మెల్లగమ్మా మెల్లగా. ఆ, అది ఆ, ఆ, జాగ్రత్త అమ్మా జాగ్రత్త. ఆ, ఆ, ఆ. నానమ్మ నీకు కాళ్ళు కూడా వచ్చేసినాయే. ఆ, 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 నాకు చేతులు వచ్చేసాయి, నాకు చేతులు వచ్చేసాయి. హాయ్ హాయ్, నాకు కాళ్ళు చేతులు వచ్చేసాయి, అన్నీ వచ్చేసాయి. నాకు చేతులు వచ్చేసాయి, కాళ్ళు వచ్చేసాయి, చేతులు వచ్చేసాయి, కాళ్ళు వచ్చేసాయి. నాకు చేతులు వచ్చేసాయి, కాళ్ళు వచ్చేసాయి, నాకు చేతులు వచ్చేసాయి, కాళ్ళు వచ్చేసాయి. నానమ్మ, నీకు కాళ్ళు చేతులు అన్నీ వచ్చేసినాయి కదా, మాట కూడా వచ్చేసింది కదా. ఆ రోజు నువ్వు నాకు తులసి గురించి ఏదో చెప్తానన్నావు కదా. చెప్పు నానమ్మ, చెప్పు 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 చెప్పు. అవునే, చెప్తానే, చెప్తాను. ఈ విషయం దుర్గమ్మకి తెలిస్తే ఆ తులసిని ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండనివ్వదు. అవునా? అదేంటో త్వరగా చెప్పు నానమ్మ, చెప్పు చెప్పు. అదేంటంటే అదేంటంటే ఏంటి చెప్పు. ఇలా మనం మాట్లాడుకుంటే ఏముంది, డైరెక్ట్ గా అక్కడ దుర్గ దగ్గర చెప్పాననుకో, జరిగేది భోగి పండగ కాదు, పెద్ద దండగ. ఆ తులసి జీవితంలో భోగి మంటలు జరగవే, దాని జీవితంలో మంటలు రాజేస్తాను. పద వెళ్దాం. నాకు కాళ్ళు వచ్చేసాయి, చేతులు వచ్చేసాయి, నాకు కాళ్ళు వచ్చేసాయి. ఏంటి నా వైద్యంలో ఎంత శక్తి ఉందా ఏమిటో. ఏమే బొబ్బట్లు రెడీయా? 5 నిమిషాల్లో అయిపోద్దండి. తొందరగా కానీ. అమ్మా స్వాతి, అయిపోగానే తీసుకురా. ఇటువు. అయిపోయింది నాన్నగారు, తీసుకొచ్చేస్తాను. అమ్మా దుర్గమ్మ, తులసి, సామయ్య, ప్రియా, రండమ్మా ఒకసారి. అల్లుడు. మాయా, ఏంటన్నయ్యా? ఏంటి హడావిడంతా ఏంటి? ముందు మీరు కూర్చోండి, చెప్తాను. ముందు కూర్చోండి. కూర్చోండి అందరూ. సరే పదండి. అమ్మా స్వాతి, ఇంకెంతసేపు? వస్తున్నా నాన్నగారు, వచ్చేసాను నాన్న. అందరికివ్వు. తీసుకోండి చిన్నాన్న. పిని తీసుకోండి, తీసుకోండి అత్తయ్య. రమ్య ఇంకా అక్కడ ఆగేవేంటి, ఇలా ఇవ్వు. తీసుకో తీసుకో బావా. థ్యాంక్ యూ. సూపర్ గా ఉంటుంది బావా, స్పెషల్ గా చేయించాను నీకోసం. చాలా బాగుందన్నయ్యా.